హలో. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, మనం ఒక డిఎస్ఏ షీట్ అనేది పిక్ చేసుకుంటాం, దానికే స్టిక్ ఆన్ అయి ఉంటామని. సో ఈరోజు దాని గురించి చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి స్ట్రైవర్స్ డిఎస్ఏ షీట్ అని కొట్టండి. ఎంటర్ చేసినాక ఫస్ట్ లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయి. తర్వాత మీకు ఇలా ఓపెన్ అయింది. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకోండి. తర్వాత ఇలా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఇది హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ A to Z షీట్, బ్లైండ్ 75 షీట్, SD షీట్ అని ఉంటుంది. సో ఇక్కడ A to Z షీట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా చూపిస్తుంది అనమాట. ఇవన్నీ టాపిక్స్ మీకు ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ప్రోగ్రెస్ అనేది కనపడుద్ది, మీరు ఎంత కంప్లీట్ చేశారు ఏంటని. మనం ఒక సీక్వెన్స్లో వెళ్ళబోతున్నాం అన్నమాట. ఫస్ట్ ఏం చూస్తాం, బేసిక్స్ నేర్చుకుంటాం. తర్వాత ఇంపార్టెంట్ సార్టింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత అరే ప్రాబ్లమ్స్ మీద చూస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ బైనరీ సెర్చ్, స్ట్రింగ్స్, లింక్ లిస్ట్, రికర్షన్, బిట్ మ్యానిపులేషన్ అండ్ స్టాక్ అండ్ క్యూస్, స్లైడింగ్ విండో, హీప్, గ్రీడీ, బైనరీ ట్రీస్, బైనరీ సర్చ్ ట్రీస్, గ్రాఫ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, అట్ లాస్ట్ స్ట్రింగ్స్. సో మనం ఏంటంటే ఒక సీక్వెన్స్లో వెళ్దాం అనమాట. ఎందుకు సీక్వెన్స్లో ర్యాండమ్గా సాల్వ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మనం ర్యాండమ్గా పిక్ చేసుకున్నామంటేనా, ఇప్పుడు ఇంటర్వ్యూలో నీకు ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటే, సో నీకు ప్యాటర్న్ అనేది అర్థం కావాలి, ఇది ఏ ప్యాటర్న్. సో వెంటనే నువ్వు రికగ్నైజ్ చేయగలగాలన్నమాట. ఓకే, ఒక ప్రాబ్లం ఇచ్చారంటే ఓకే ఇది ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏ అప్రోచ్ వాడచ్చు, ఏ అల్గారిథం వాడచ్చు అనేది నీకు ఒక ఐడియా రావాలి అంటే నువ్వు ప్యాటర్న్ వైజ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. నువ్వు ఎప్పుడైతే ప్యాటర్న్ వైజ్ ఫాలో అవుతావో అప్పుడు నీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. పెద్ద పెద్ద కంపెనీస్లో ప్రోగ్రామర్స్ అందరూ ఇలా ప్యాటర్న్స్ నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళే. సో ఇదనమాట. సో ఒకసారి విజిట్ చేయండి ఈ షీట్ని. ఇక్కడ నేను చెప్పేయే మీరు వినాలని ఏం లేదు. మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, 2 hours 1.5 hour అలా లెంత్ అనేది ఉంటుంది. మనం ఏంటంటే సింపుల్గా 4 to 5 minutesలో అది ఏంటి దాని గురించి డీటెయిల్గా చూసేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం స్క్రాచ్ నుంచి పూర్తిగా నేర్చుకోబోతున్నాం. ఓకే, మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. బాయ్.